హైడ్రా పనితీరును సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ డైలీ యాక్టివిటీస్పై ఫోకస్ పెడుతున్నట్టు తెలిసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఆయనకు అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ శాఖ సీఏ రేవంత్ రెడ్డి వద్ద ఉండడంతో ఆఫీసర్లు రిపోర్ట్ చేయడం కూడా ఈజీగా ఉందని, ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం వెంటనే క్లారిటీ ఇస్తున్నట్టు తెలిసింది. కూల్చివేతలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, అందుకే హైడ్రా దూకుడుగా పనిచేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీనిపై దానం సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ వివాదంలో సీఎం హైడ్రా అధికారులకు సపోర్ట్ చేశారని కాంగ్రెస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. అక్రమ నిర్మాణాల వెనుక ఏ పార్టీ లీడర్లున్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెబుతున్నారు. సీఎం గారు ప్రతిదీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఇది చేయడం చెప్పరు. ఫస్ట్ నెంబర్ 1 ఆల్రెడీ ఇంటెంట్ అంతా అసెంబ్లీలో పలు వేదికలుగా పలు డిస్కషన్స్ చెప్పడం జరిగింది అండ్ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో నిర్దాక్షిణ్యంగా దీంట్లో మనము వెళ్ళాలి, నిర్మోహమాటంగా వెళ్ళాలని చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఇది అసెంబ్లీలో కూడా చెప్పారు, హైడ్రా అనే దాన్ని పెట్టింది ఈ కబ్జాలు ఇవన్నిటి చేస్తారు. సో మన ఇంటెంట్, మన దానికి ఇచ్చినటువంటి జీవో ఇదంతా క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు మేము ఆటోమేటిక్గా ఇచ్చింది అది నేను చేయాలని కదా. నేను ప్రతిసారి నేను వెనక్కి తిరిగి ఏమైందని నేను ఎవరిని అడగకూడదు కదా. నా పరిధి నాకు ఇచ్చారు, నాకు నా ఆపరేషనల్ ఫ్రీడమ్ నాకు ఉంటుందన్నమాట. నేను చేస్తాను, నేను చేసుకుంటూ పోతాను. అందుకోసమే కదా ఇప్పుడు దీనికి ఒక ర్యాంక్ ఆఫీసర్ కావాలనేది ఒకళ్ళు డెఫినెట్లీ బహుశా నన్ను వరంగల్లో చేసినటువంటి బహుశా దాన్ని కూడా చూసి వాళ్ళు తీసుకున్నారని నాకు అనిపించింది. సో అంటే మనకి ప్రతిదానికి మనం నాకు ఎవరో అది చూసేది అదొక కేటగిరీ ఉంటారు, సపోర్ట్ కోసం చూస్తుంది. అవసరం లేదు, నీకు ఇచ్చిన మ్యాండేట్ క్లియర్గా ఉంది. నీకు ఏమి ఇచ్చారో, నీకు ఇదిగో పలానా దగ్గర నువ్వు చెక్ చేయాలి అనేది ఇది ఇచ్చారు. దీనికి ఒక అధికారాలు ఇచ్చారు. అధికారాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి అటు పక్క తిరిగి ఇటు తిరిగి చూడాల్సిన అవసరం ఏముంది? స్ట్రైట్గా ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేయడం అంతే అన్నమాట.